బిగ్ బాస్ సీజన్ 9 ఎపిసోడ్ 46 రివ్యూ ఏంటంటే ముందుగా సంజన గారు దొంగతనం ఎలా చేస్తారు, ఇది ఫెయిర్ కదా అంటున్నారు. బిగ్ బాస్ క్లారిటీగా చెప్పాడు, ఇది వాంటెడ్ పేట, అందరూ దొంగలే, ఎవ్వరూ మంచోలు కాదు, మీ డబ్బులు మీరే జాగ్రత్తగా చూసుకోవాలని క్లారిటీగా చెప్పాడు. దానికి తగ్గట్టే తనుజ అండ్ సుమన్ శెట్టి గారు అమౌంట్ దొంగతనం చేశారు అండ్ దివ్యతో షేర్ చేసుకున్నారు. వాళ్ళు కరెక్ట్ గానే గేమ్ ఆడారు. ఇది ఒక గేమ్ అని అర్థం చేసుకోకుండా సంజన గారు ఇది ఫెయిర్ కాదు అది కాదని మేము గేమ్ ని క్విట్ చేస్తామని అంటున్నారు. దీనికి నిఖిల్ కూడా ఇది బిగ్ బాస్ ప్రాపర్టీ, అలా దొంగతనం చేస్తారని సపోర్ట్ చేశాడు. అప్పుడు గౌరవ్ ఇది టాస్క్, అలా దొంగతనం చేయడమే గేమ్, మనం కూడా అలాగే వాళ్ళ అమౌంట్ ని దొంగతనం చేయాలి, ఎందుకంటే మనం అందరం దొంగలమే అని అందరికీ క్లారిటీగా చెప్పాడు. అయినా స్టిల్ మళ్ళీ సంజన గారు అది కరెక్ట్ కాదు అని బిగ్ బాస్ ని అడిగింది. దానికి ఫుడ్ సెల్లింగ్ టాస్క్ లో బిగ్ బాస్ క్లారిటీ ఇచ్చాడు, అవి మీ రెండు గ్యాంగ్స్ కి సంబంధించిన గొడవలు, మీరే తేల్చుకోవాలి. సో ఆటోమేటిక్ గా ఆ విషయం మీద సంజన గారు సైలెంట్ అయిపోయారు. ఈ గ్యాప్ లో మాధురి గారు వచ్చి తనుజనే డబ్బులు మీరే తీసారని అందరికి తెలుసు, ఇచ్చేయండి, టీం ఆడుతున్నప్పుడు మనం అందరం ఈక్వల్ గా షేర్ చేసుకోవాలి కదా అని అన్నారు. పక్కన రీతు కూడా ఉండి మాధురి గారికి సపోర్ట్ చేసింది. దానికి తనుజ చెప్పిన పాయింట్ నాకు భలే అనిపించింది. టాస్క్ లో విన్ అయిన అమౌంట్ ఈక్వల్ షేర్ అంటే ఓకే, కానీ వేరే వాళ్ళ దగ్గర దొంగతనం చేసిన అమౌంట్ ఎందుకు ఈక్వల్ గా షేర్ చేయాలని అడిగింది. దానికి మాధురి గారు ఎమోషనల్ అయిపోయి నేను రిలేషన్స్ కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తాను, గేమ్ కాదు, అది కాదు ఇది కాదు అని ఎమోషనల్ అయిపోయారు. బట్ స్టిల్ అప్పటికి తనుజ అమౌంట్ నేనే తీసుకున్నానని ఒప్పుకోలేదు. వీళ్ళు కుకింగ్ ఏరియాలో ఉంటే రీతు అక్కడికి వచ్చి మనం అందరం టీమ్ గా ఆడుతున్నాం కాబట్టి మీరు ఆ డబ్బులు దొంగతనం చేయడం చూసినా సైలెంట్ గా ఉన్నా, ఒకవేళ నాకు ప్లస్ అవ్వదు అంటే నేను ఎందుకు సైలెంట్ గా ఉంటా అని తనుజని అడిగింది. మెల్లగా డిస్కషన్ కాస్త గొడవగా మారింది. ఈ లోపు మాధురి గారు వాళ్ళని కూల్ చేశారు. ఇక్కడ రీతుది మాధురి గారిది తప్పు లేదు, తనుజది తప్పు లేదు, ఎందుకంటే వాళ్ళంతా ఒక టీం, షేర్ చేసుకోవాలన్న ఆలోచనలో ఉన్నారు. అట్ ది సేమ్ టైం తనుజ గారు గేమ్ ఆడుతున్నారు. వాళ్ళంతా దొంగలే, దొంగల మధ్య ఫెయిర్ ఏంటి, టీమ్ స్పిరిట్ ఏంటి? సో ఎవరి పర్స్పెక్టివ్ లో వాళ్ళు కరెక్టే. అండ్ ఈ గొడవ అంతా అయిపోయిన తర్వాత తనుజ టీం అందరికి అమౌంట్ ని షేర్ చేసింది. బట్ స్టిల్ సంజన గారు ఇది ఫెయిర్ కాదు అంటున్నారు. ఆవిడ లాజిక్ ఏంటి అసలు అర్థం కావట్లేదు. నెక్స్ట్ డే మళ్ళీ ఈ విషయం మీద సంజన గారు క్వశ్చన్ రైజ్ చేస్తే ఈసారి రెడ్ టీం అందరికి తనుజ డబ్బులు షేర్ చేస్తుంది కాబట్టి మళ్ళీ సంజన గారికి ఫేవర్ జరిగితే వాళ్ళ అమౌంట్ పోతుందేమో అని అందరూ సంజన గారికి యాంటీ అవ్వారు. మాధురి గారు ఒకవేళ ఇది కరెక్ట్ కాకపోతే బిగ్ బాస్ చెప్తాడు కదా, మీరు లైట్ తీసుకోండి అని అన్నారు. వాష్రూమ్ లో బ్లూ టీం వాళ్ళు డిస్కస్ చేసుకుంటున్నారు. అక్కడ క్లియర్లీ సంజన గారు కళ్యాణ్ మీద నోరు జారున్నారు. ఆవిడ ఇంటెన్షన్ కరెక్టా రాంగ్ అన్నది పక్కన పెడితే ఆవిడకి ఇది ఫస్ట్ టైం అయితే కాదు, చాలా మంది మీద అలా చాలా సార్లు టంగ్ స్లిప్ అయ్యారు. మరి ఆవిడ కావాలని అంటారో లేదా లాంగ్వేజ్ ప్రాపర్ గా రాక అలాగంటారో తెలియదు గానీ మాటలు వదిలేస్తున్నారు. ఇది దివ్య కళ్యాణ్ తో చెప్పింది. ఇది సంజన గారికి ఫస్ట్ టైం కాదు, చాలా సార్లు అలా మాటలు వదిలేశారని దివ్యకి, సాయికి, మాధురి గారికి కళ్యాణ్ చెప్పాడు. నెక్స్ట్ డెమాన్ పవన్ తనుజ దాసిన డబ్బులు తీసుకోవడానికి తెగ ట్రై చేస్తున్నాడు, కానీ అమౌంట్ దొరకదు. ఫుడ్ సెల్లింగ్ టాస్క్ లో సంజన గారు పానీపూరి అమ్ముతారు, మాధురి గారు టీ అమ్ముతారు. వీళ్ళు అమ్మడం ఏమో గానీ తినడమే ఎక్కువ. బిగ్ బాస్ హౌస్ లో ఫుడ్ సరిగ్గా ఉండదేమో, దొరికిందే ఛాన్స్ అని సంజన గారు అమ్మకుండా ఆవిడే సగం తినేశారు. పానీపూరి కోసం రీతు సంజన గారి టీమ్ లోకి వెళ్ళిపోతుంది. ఇమాన్యుయల్ కూడా పానీపూరి కోసం సంజన గారి టీమ్ లోకి వెళ్ళిన ట్యాగ్ చేసి మళ్ళీ మాధురి గారి టీమ్ లోకి వచ్చేస్తాడు. ఏదో మాధురి గారు బలవంతంగా ఇమాన్యుయల్ ని తన టీమ్ లోకి లాగేసుకున్నట్టు చూపిస్తారు గానీ ఇమాన్యుయల్ మాధురి గారికి ఆల్రెడీ చెప్పే సంజన గారి టీమ్ లోకి వెళ్తాడు. డెమాన్ పవన్ ఈ గ్యాప్ లో చాలా నైస్ గా సుమన్ శెట్టి గారికి ఫుడ్ ఇచ్చి కాక పెట్టే పనిలో ఉంటాడు. ఆయన కూడా ఓకే అన్నారు అమౌంట్ విషయంలో హెల్ప్ చేయడానికి. బిగ్ బాస్ వీళ్ళు ఇంక అమ్మరు, వీళ్ళే తినేస్తున్నారు, మంచి కరువులో ఉన్నారేమో, అందుకని ఆ ఫుడ్ ఐటమ్స్ అన్ని స్టోర్ రూమ్ లో పెట్టేమన్నారు. మాధురి గారు తనుజ కోసం కాఫీ పౌడర్ ని సైడ్ చేయడానికి ప్లాన్ చేశారు, కానీ అది చూసి బ్లూ టీం వాళ్ళు స్టోర్ రూమ్ లో పెట్టించారు. నెక్స్ట్ లెగ్ పవర్ మీద ఎవరంత హైట్ లో వాల్ మీద చెప్పుల్ని స్టిక్ చేస్తారన్న టాస్క్ పెట్టారు. రెండు టీమ్స్ నుంచి 5 మెంబర్స్ కి ఛాన్స్ ఉంది. ఈ బ్లూ టీం వాళ్ళు ఏదో చేయాలని రెడ్ టీం కన్నా ఎక్కువ పాయింట్స్ సంపాదించాలన్న ఇది మీద మొత్తం గేమ్ అంతా పాడు చేసుకున్నారు. ఫైనల్లీ రెడ్ టీం విన్ అయ్యారు. విన్ అయిన అమౌంట్ ని స్టోర్ రూమ్ లోనే దుబ్బేయడానికి బ్లూ టీం వాళ్ళు ప్లాన్ చేశారు. ఈ లోపు కళ్యాణ్ వెళ్లి ఆ అమౌంట్ ని తీసుకున్నాడు. బ్లూ టీం వాళ్ళు లోపలికి రాకుండా రీతు, దివ్య, మాధురి గారు చూసుకుంటారు. ఆ తర్వాత ఆ అమౌంట్ ని దివ్య సేఫ్ ప్లేస్ లో దాచింది. రెడ్ టీం విన్ అయినందుకు టీమ్ లీడర్ అయిన మాధురి గారిని ఎత్తుకొని సెలబ్రేట్ చేస్తారు. బిగ్ బాస్ సీజన్ 9 రివ్యూస్ కోసం అండ్ సినిమా అప్డేట్స్ అండ్ సినిమా కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.